హాయ్ గైస్, కరెంట్ అఫైర్స్ మే నెలకు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం మే నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ని నేర్చుకుందాం. ఫస్ట్, ఆసియన్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకున్న దేశం ఏది? ఆసియన్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుచుకున్న దేశం ఏది? ఫస్ట్ భారత్, 2 జపాన్, 3 మలేషియా, 4 ఇండోనేషియా. సో దీని ఆన్సర్ వచ్చేసి మలేషియా అండి. వివరణ వచ్చేసి ఆసియన్ టీమ్ స్క్వాష్ ఛాంపియన్షిప్ లో మలేషియా బంగారు పథకం, భారత్ వెండి పథకం గెలుచుకున్నాయండి. నెక్స్ట్, అతి చిన్న వయసులో ఫార్ములా 1 రేస్ లో విజేతగా నిలిచింది ఎవరు? అతి చిన్న వయసులో ఫార్ములా 1 రేస్ లో విజేతగా నిలిచింది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి మ్యాక్స్ వెరిస్టాపెన్, డానియల్ రికార్డో, టోరో రోసో, ఫోర్త్ సెబాస్టియన్ పటేల్. సో ఆన్సర్ వచ్చేసి మ్యాక్స్ వెరాస్టాపెన్ అండి. మ్యాక్స్ వెరాస్టాపెన్. దీని వివరణ వచ్చేసి స్పానిష్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ లో 18 ఏళ్ల మ్యాక్స్ వెరిస్టాపెన్ విజయం సాధించి అతి చిన్న వయసులో ఫార్ములా 1 టైటిల్ సాధించిన వ్యక్తిగా రికార్డుకి ఎక్కాడండి. నెక్స్ట్, మొదటిసారిగా సముద్ర రక్షణ సమావేశాన్ని భారత్ ఇటీవల ఏ దేశంతో నిర్వహించింది? మొదటిసారిగా సముద్ర రక్షణ సమావేశాన్ని భారత్ ఇటీవల ఏ దేశంతో నిర్వహించింది? సో దీని ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ చైనా రాంగ్ ఆన్సర్ అండి, అమెరికా వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి. దీని వివరణ వచ్చేసి సముద్ర రక్షణ కోసం భారత్, అమెరికా అధికారులు న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్ సముద్ర జలాలకు సంబంధించిన సవాళ్లు, నావికా సహకారంపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు. నెక్స్ట్, మిలిటరీ టూరిజం అభివృద్ధి కోసం వీరయాత్రను ఎక్కడ ప్రారంభించారు? మిలిటరీ టూరిజం అభివృద్ధి కోసం వీరయాత్రను ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్ వచ్చేసి ముంబై రాంగ్ అండి, డెహ్రాడూన్ రాంగ్ అండి, అండ్ థర్డ్ ఆప్షన్ పూణే వచ్చి కరెక్ట్ అండి. సో మిలిటరీ టూరిజం అభివృద్ధి కోసం వీరయాత్రను పూణేలో ప్రారంభించారండి. నెక్స్ట్, ఇటీవల స్వదేశీ స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతినిచ్చిన దేశం ఏది? ఇటీవల స్వదేశీ స్వలింగ సంపర్కుల వివాహానికి అనుమతినిచ్చిన దేశం ఏది? ఫస్ట్ ఇటలీ, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. దీని వివరణ వచ్చేసి ఇప్పటి వరకు 20 పైగా దేశాలు స్వదేశీ సంపర్కులకు వివాహం చేసుకునే అనుమతి కల్పించాయండి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ మ్యాన్ బ్యూకర్ ప్రైజ్ కు ఎంపికైన రచయిత ఎవరు? ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ కు ఎంపికైన రచయిత ఎవరు? ఫస్ట్ ఇస్మాయిల్ కదారే, 2 చిను అచిబి, 3 అలైస్ మన్రో, 4th హాంకాంగ్. సో ఆన్సర్ వచ్చేసి హాంకాంగ్ అండి. దీని వివరణ వచ్చేసి దక్షిణ కొరియాకు చెందిన హాంకాంగ్ రచించిన ది వెజిటేరియన్ నవలకు ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ లభించిందండి. నెక్స్ట్, అమెరికా ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక నేషనల్ మోడల్ ఆఫ్ సైన్స్ కు ఎంపికైన భారత సంతతి వ్యక్తి ఎవరు? ఫస్ట్ రాధాకృష్ణన్, బి రాకేష్ కే జైన్, 3 గణేష్ చటర్జీ, 4 బాబీ జిందాల్. సో ఆన్సర్ వచ్చేసి రాకేష్ కే జైన్ అండి. వివరణ వచ్చేసి రాకేష్ కే జైన్ ప్రస్తుతం మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్లో ట్యూమర్ బయాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారండి. నెక్స్ట్, ప్రతిష్టాత్మక ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ పురస్కారానికి ఎంపికైనది ఎవరు? ప్రతిష్టాత్మక ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి బాబీ జార్జ్, 2 రూబీ విక్టర్. సో ఆన్సర్ వచ్చేసి శమంతక్ ప్రయా. వివరణ వచ్చేసి మోకాల నొప్పి నుంచి ఉపశమనం ఇచ్చే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేసినందుకు గాను శమంతక్ ప్రియకు ఇంటెల్ ఫౌండేషన్ యంగ్ సైంటిస్ట్ అవార్డు లభించింది. నెక్స్ట్, ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత ఎవరు? ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారానికి ఎంపికైన ప్రముఖ రచయిత ఎవరు? సో ఆప్షన్స్ వచ్చేసి జుంపా లాహిరి, 2 జేకే రౌలింగ్, 3 అరవింద్ అడిగా, 4 ఎవరు కాదు. సో ఆన్సర్ వచ్చేసి జేకే రౌలింగ్ అండి. దీని వివరణ వచ్చేసి ఫ్రాన్స్ అత్యుత్తమ పౌర పురస్కారం ది లెజియన్ ఆఫ్ హానర్ కు 1902లో నెపోలియన్
బొనపార్టే ఏర్పాటు చేశారండి. ఎవరు ఏర్పాటు చేశారు? 1802లో నెపోలియన్ బొనపార్టే ఏర్పాటు చేశారండి. నెక్స్ట్, ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు? ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవం ఏ రోజున నిర్వహిస్తారు? వివరణ వచ్చేసి మే 17 అండి. దీని వివరణ వచ్చేసి 1865 మే 17న మొదటిసారి అంతర్జాతీయ టెలిగ్రాఫిక్ కన్వెన్షన్ నిర్వహించారు. ఆ రోజు పురస్కరించుకొని ప్రతి ఏడాది ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవం జరుపుకుంటారండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్తో కలుద్దాం.